అని చెప్పి వీళ్ళు 5గురిని సెలెక్ట్ చేయడం జరిగింది. అందులోనూ 3 అంశాల మీదనే వీళ్ళు మాట్లాడతారు. అవేంటంటే మనం కాలేజీలకి స్కూళ్ళకి వెళ్ళినప్పుడు మన అప్రోచ్ ఎలా ఉండాలి, ఆ 5 నిమిషాలు ఎలా మాట్లాడాలి అనే అంశాలు, కాలేజీలు స్కూల్స్ ఎలా మనం మాట్లాడాలి, అలానే ఆ 5 నిమిషాలలో మనం ఏం మాట్లాడాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి అనే అంశం మీద నేను లీడర్షిప్ క్వాలిటీస్, నాయకత్వ లక్షణాల గురించి చెప్తాను. ఫస్ట్ క్యారెక్టర్. తెలుసుగా, క్యారెక్టర్ ఎప్పుడైనా సరే లీడర్షిప్కు మొట్టమొదటిగా క్వాలిటీ ఉండాల్సింది క్యారెక్టర్. ఎవరైనా సరే ఇప్పుడు మనందరికీ కూడా మనం బయట సమాజంలో కూడా క్యారెక్టర్ చూసి మనకు మన వెనక బ్యాక్గ్రౌండ్ వస్తుంటారు, మనకు సపోర్ట్ ఇస్తూ ఉంటాం. రెండవది కమిట్మెంట్ ఎలా ఉండాలంటే ఈరోజు చెప్తే ఈరోజు వస్తానంటే ఆ రోజు వచ్చి ఉండాలి. అంతే, ఇన్ని గంటలకు వస్తానంటే అన్ని గంటలకు వచ్చి ఉండాలి, లేదా ఈ పని నీకు చేసి పెడతానంటే ఆ పని చేసి పెట్టుండాలి. అలాగే రెండవది కమిట్మెంట్. ఫస్ట్ క్యారెక్టరు, తర్వాత కమిట్మెంటు, తర్వాత కమ్యూనికేషన్. ఇప్పుడు మనం మొత్తము మనం ఇక్కడ ఎంతమంది అటెండ్ అయింది మొత్తం కూడా దేని ద్వారా వచ్చాము, జస్ట్ కమ్యూనికేషన్ బాగుంది కాబట్టే వచ్చాము. అదే కమ్యూనికేషన్ బాగాలేకుండా నేను ఫోన్ చేసి రే అక్కడ జరుగుతుందంట ఇదే వేరే రకంగా మాట్లాడుకోండి, కమ్యూనికేషన్ కరెక్ట్ లేకుండా వస్తారా? రారు కదా. మూడవది కమ్యూనికేషన్. ఫస్ట్ క్యారెక్టరు, కమిట్మెంటు, కమ్యూనికేషను, కాంపిటెన్స్ అంటే చేయగల సత్తా, సమర్థత. ఇప్పుడు నా వెనక వస్తున్నాడు, నన్ను నమ్ముకొని ఇప్పుడు ఒక 50 మంది ఉన్నారు, నేను ఆ పని వీళ్ళకు చేసి పెడతానా. నన్ను లీడర్గా ఎన్నుకున్నారు. ఇప్పుడు ఏదైనా సరే మనం లీడర్గా ఏ ఊరిని ఎన్నుకున్నా సరే, ఇప్పుడు మన లీడర్గా మనం ఎన్నుకున్నాము బ్రహ్మారెడ్డి గారిని, మన మొత్తం మనకు చేసి పెడతారని కదా ఇంత అమ్మటి తిరిగేది. మనము సమాజం కోసం బాగుపడతారని కదా, మళ్ళీ మనం కూడా మనం ఒక లీడర్గా ఎదగాలని కదా. సో అది 4C. నెక్స్ట్ కరేజ్, ధైర్యంగా ఎదుర్కోవాలి. అంతేకాని ఎవరన్నా మాట్లాడితే వెనక 50 మంది ఉంటుందా, అదే సార్, ఇదే సార్, అలా సార్, ఇలా సార్ అనుకోరు. ఏదైనా సరే ధైర్యంగా ఎదుర్కోవాలి. ఫస్ట్ ఏమైంది క్యారెక్టరు, కమిట్మెంటు, కమ్యూనికేషను, కాన్ఫిడెన్స్, కరేజ్, క్రియేటివిటీ అంటే సృజనాత్మకత. థింక్ బిగ్, న్యూ థింక్ డిఫరెంట్. ఇలా కొత్తగా ఆలోచించాలి. మన గ్రూప్ను మన దగ్గర అనుకుంటే వాళ్ళు మొత్తం రోజుకు కొత్త సబ్జెక్ట్ ఏ విధంగా రావాలి. మిగతా వారికంటే మనం మంచిగా ఉండాలంటే ఏం చేయాలి? మిగతా వాళ్ళ లీడర్ల కంటే మనకు, లేదంటే మనం టీచర్లము, మిగతా టీచర్ల కంటే నాకు పిల్లల దగ్గర మంచి పేరు రావాలంటే నేనేం చేయాలి కొత్తగా? లేదా మిగతా టీచర్ల కంటే హెచ్ఎం సారు నన్ను పొగడాలంటే నేనేం చేయాలి? అలా క్రియేటివిటీ తయారు చేయాలి. సో ఇప్పుడు నేను 6D టెక్నిక్ కూడా దేనిలోని భాగము, క్రియేటివిటీలోని భాగం. ఇలా ఈరోజు 5 నిమిషాల్లోని ఈ 6C నేర్చుకుందాము. రేపు క్లాస్లో మిగతా టెక్నిక్ నేర్చుకుందాం. థ్యాంక్ యూ. పీరియడ్లో పాఠం చెప్పుకోయే ముందు విద్యార్థులకి జీవితంలో ఎట్లా ఉండాలి అని ఇప్పుడు మనం అనుకుని ఇక్కడ చెప్పిన అనేక విషయాల్లో ఏదో ఒక విషయాన్ని, ప్రతి టీచర్ ఏదో ఒక విషయాన్ని 5 నిమిషాలు వాళ్ళకి నేర్పించడం ద్వారా ఆ విద్యార్థుల జీవితంలో నిలదొక్కుకోవడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా పిల్లలు క్లాస్ రూమ్లో మనం చెప్పే పాఠం ద్వారా ఆ పాఠాలు ఎట్లుండాలి, ఏమేమి అంశాలు ఉన్నాయని వాటి ద్వారానే పిల్లలు నేర్చుకుంటారు. మనకు ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఉమ్మడి కుటుంబాల తాత, నాయనమ్మ, పెద్దనాన్న, బాబాయిలు అందరూ ఉండేవాళ్ళు. కథలు చెప్పేవాళ్ళు, మంచి కథలు చెప్పేవాళ్ళు. దాంతో మోరల్స్ వచ్చేవి పిల్లలకి. మనకు అందులో భాగంగా విష్ణు శర్మ కథలు మనందరూ తెలుసు. పంచతంత్రం, చిన్నేశ్వరి, తర్వాత విష్ణు శర్మనే చిన్నేశ్వరి తర్వాత ట్రాన్స్లేషన్లో వచ్చినాయి. మిత్రలాభం, మిత్రభేదము, సంధి, విగ్రహము, లబ్ధ ప్రణాశనం ఇవన్నీ మనకు తెలిసినాయి. అదేవిధంగా సుహోమ్లిన్స్కి రష్యన్ రైటర్ పిల్లలకి నా హృదయం అంకితం అని ఒక అద్భుతమైన పుస్తకం రాయడం జరిగింది. ప్రతి టీచర్ ఆ పుస్తకం ఒకసారన్నా చదవాలి. చదివితేనే ఆయన ఒక మంచి టీచర్గా నిలదొక్కునే అవకాశం ఉంది. మనం ఈరోజు చూస్తే ఈ సీరియల్స్ కావచ్చు, సినిమాల ప్రభావం కావచ్చు, చిన్నపిల్లల దగ్గర నుంచి
ఇప్పుడే ఇంట్లో ఆడుకుంటున్న పిల్లలు కూడా మన ఇంట్లో ఉన్న చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు సెల్ ఫోన్ ఇవ్వకపోతే అన్నం తినట్లేదు, సెల్ ఫోన్ ఇవ్వకపోతే నీళ్ళు తాగట్లేదు. సో ఆ కల్చర్ వచ్చేసిన తర్వాత పిల్లలు మానసికంగా చాలా చాలా వీక్ అవుతున్నారు. మనం ఏమనుకుంటున్నాం అంటే పిల్లలకి చాలా అద్భుతమైన నాలెడ్జ్ వస్తుంది, అన్ని సైంటిఫిక్ విషయాలు తెలుస్తున్నాయి, సైంటిఫిక్ పరికరాలన్నీ ఆపరేట్ చేయగలుగుతున్నారు పిల్లలు చాలా అని మనం చాలా మనకు మనమే సంబరపడుతున్నాం. కానీ నిజానికి పిల్లలు సైకాలజికల్గా చాలా వీక్ అవుతున్నారు. ఈ మధ్య నేను కూడా ఎక్కడో చదివాను, ఒక ఫస్ట్ క్లాస్ చదువుతున్న అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ బర్త్డే సెలబ్రేట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న క్రమంలో ఆ పిల్ల ఏం చేస్తుందంటే వాళ్ళు నాన్నని అడుగుతారు, మా ఫ్రెండ్ ఉంది ఒక ఆమె, ఆ అమ్మాయిని కూడా పిలుద్దాం నాన్న అంటారు అన్నమాట. ఎందుకు ఆ అమ్మాయి చాలా దూరం ఉంటారు కదా వాళ్ళు, మన బర్త్డే మన వరకే చేసుకుంటున్నాం కదా, ఎందుకంటే ఆ అమ్మాయి వాళ్ళ నాన్న చెవులో ఏం చెప్తుందంటే ఆ అమ్మాయిని మన ఇంటికి పిలిచి కేక్ ఉంటుంది కదా, ఆ కేక్లో ఏదైనా పాయిజన్ పెట్టి చంపేద్దాం నాన్న అని అనుకున్నాను. వాళ్ళు దాన్ని షాక్ అయిపోతారు, ఎందుకంటే ఇట్లాంటి డిసిషన్ ఎందుకు అంటే ఎప్పుడు చూసినా ఆ అమ్మాయే ఫస్ట్ ర్యాంక్ వస్తుంది మన క్లాస్లో. నేను ఎంత కష్టపడ్డా కూడా సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ వస్తుంది, ఫస్ట్ ర్యాంక్ ఛాయిస్ నాకు ఇవ్వట్లేదు ఆ అమ్మాయి. అంటే ఆ అమ్మాయిని తప్పిస్తే తను ఫస్ట్ ర్యాంక్లోకి వస్తుంది అనే కాన్సెప్ట్ ఒక ఫస్ట్ క్లాస్ పిల్లలను, ఒక ఎల్కేజీ పిల్లలను, ప్రైమరీ స్టేజ్లోనే వస్తే రేపటి సమాజాన్ని మనం ఊహించుకోవడానికి భయపడాల్సిన పరిస్థితి. చెప్పగలగా ఇంతకుముందు చెప్పారు సార్, ఇక కాలు పోయినా కూడా హిమాలయ పర్వతాన్ని గోల్ పెట్టుకోవడానికి చెప్పొచ్చు అట్లాంటి ఎగ్జాంపుల్స్ని. ఇంకో విధంగా ఏం చెప్పొచ్చు అంటే జీవితంలో ఎట్లా నిలబడవచ్చు, ఎట్లా నేను నిలదొక్కుకోవాలి. ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయినంత మాత్రం జీవితం అంతా ఫెయిల్ కాదు, చేసుకోవడానికి అనేక వృత్తులు ఉన్నాయి, ఎక్కడో ఒక దగ్గర మనం నిలదొక్కుకోవచ్చు, బ్రతకడానికి అనేక మార్గాలు ఉన్నాయి అనే విషయాన్ని ఈ లైఫ్ స్టోరీలో చెప్పొచ్చు. మనకు 10th క్లాస్లో ఇంగ్లీష్లో ఒక లెసన్ ఉంటుంది, ఇంగ్లీష్ సబ్జెక్ట్లో ఒక లెసన్ ఉంటుంది, డాన్సింగ్ ఆన్ అని ఒక పాఠం ఉంటుంది. ఆ పాఠంలో సుధాచంద్రన్ అనే ఒక అమ్మాయి కాలిపోతుంది. కాలిపోయిన తర్వాత ఆ అమ్మాయి కూడా సూసైడ్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తుంది ఒక దశలో. అప్పుడు లక్కీగా అమ్మాయికి జైపూర్ లెగ్ గురించి తెలుస్తుంది, ఆర్టిఫిషియల్ లెగ్ గురించి తెలిసినప్పుడు మళ్ళీ వెళ్ళి ఆ లెగ్ పెట్టుకొని ఆ లెగ్తో తంటాలు పడి నానా ప్రయత్నాలు చేసి చివరికి ఒక గొప్ప డ్యాన్సర్గా నిలదొక్కుని నాచే మయూరి, తర్వాత మయూరి అనే సినిమా రావడం, అట్లాంటి సినిమాలు చూడడం వల్ల ఎంతోమంది స్ఫూర్తి లభిస్తుంది. మనకు ఒక హెలెన్ కెల్లర్ కనిపిస్తుంది, స్టీఫెన్ హాకిన్స్ కనిపిస్తాడు, ఇట్లా చాలామంది కనిపిస్తారు. యాజ్ ఎ టీచర్గా పాఠంతో పాటు జీవిత పాఠాలు కూడా బోధించడానికి మనం మన పీరియడ్లో మొదటి 5 నిమిషాలను సక్సెస్ఫుల్గా యూజ్ చేసుకుంటే పిల్లలు ఈ మానసిక బలహీనతల నుంచి బయటపడతారు, సెల్ఫ్ ఫిట్నెస్ నుంచి బయటపడతారు. మొట్టమొదటి అనేటువంటి సబ్జెక్ట్ మీద మిత్రులు సంతోషం. కానీ ముఖ్యంగా మనం ఏ విషయం అయితే చెప్తా ఉంటామో ఆ విషయాన్ని మనం ఆచరించి చెప్తేనే పిల్లలు వింటారు. ఇది 100% కరెక్ట్. ఎందుకంటే మనం ఉదాహరణకు కూల్ డ్రింక్స్ గురించి మాట్లాడతాం. సమ్మర్ ఎప్పుడు సమ్మర్ అయినా కూల్ డ్రింక్స్ తాగొద్దు, దానివల్ల ఇంటి ప్రమాదాలు ఉన్నాయి, వాటి వల్ల ఉపయోగం లేకపోవడం తప్ప అనారోగ్యం పాలవుతాం, ఎముకలన్నీ క్షీణిస్తాయి, వ్యాధులు బారిన పడతాం అని చెప్తా ఉంటాం. ఈ మీటింగ్ అయిపోగానే ఏం చేస్తాం, మళ్ళీ ఆఫీస్లో పోగానే హెడ్ మాస్టర్ అందరికీ కూల్ డ్రింక్స్ ఇస్తాం, బిస్కెట్లు కూల్ డ్రింక్స్ తాగుతాం, మళ్ళీ వెళ్ళిపోతాం. అది పిల్లలు చూశారనుకో, సార్ ఇక్కడేమో వద్దని చెప్పాడు, అక్కడేమో తాగుతారు, ఏంటిది ఇది అనేటువంటిది వేరియేషన్ వస్తుంది. అలాగే రెండో విషయం, మన ఇళ్ళల్లో పండుగ అయితే జరుగుతుంది నాన్ వెజ్, అలాగే మద్యం, పెద్దలు అయితే మద్యం, పిల్లలకైతే కూల్ డ్రింక్స్. ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్, కూరగాయలు కంపల్సరీ కూల్ డ్రింక్స్ పెట్టుకుంటూనే ఉంటుంది. ఎవరి ఇంట్లో అయినా అవి లేని ఉంటే వాళ్ళు ఒకే నచ్చిపోతుంది, అంటే వాళ్ళు 10% కూడా ఉండదు. ఈ ఎండాకాలం వచ్చిందంటే అయిపోయాయి, కుప్పలు అంటే పాటిల్ పెడతారు. మరి మనం చెప్పేటప్పుడు అంటే యాక్చువల్గా ఏంటంటే మన నుంచే దాన్ని ప్రారంభించాలి. నేను నీతిగా ఉంటాను, విద్యార్థిగా ఉంటాను, ఉదయం 6 గంటలకు వెళ్ళేస్తాను, లేవండి అని చెప్తాం స్టూడెంట్స్, మనం 9 గంటలాగా పడతాం. మరి మనదేంటది, మనం కూడా కరెక్ట్ కాదు కదా. వాకింగ్ చేయాలి, రోజు కనీసం 1 అరగంట సేపు పడతాం, రన్నింగ్ చేయాలంట, సైకిల్ తొక్కాలంట, సైకిల్ తొక్కడమే బంద్ అయిపోయింది. అందుకోసం ఏంటంటే ఏది చెప్పినా పిల్లలకు అత్తుకోవాలంటే
మన క్యారెక్టర్ కంపల్సరీ ఉండాలి, అంటే మనం చేసి వెంటనే వాళ్ళకి చెప్పాలనేటువంటి నా అభిప్రాయం. అంటే దీన్ని మీరు ఏకీభవించవచ్చు, ఏకీభవించవచ్చు. శ్రీబద్ధంగా అసలు లోటుపాట్లు ఎక్కడ ఏంటి అనేది ఆలోచించాలి. మరి కుటుంబ సమస్య, ఈ యొక్క కుటుంబంలో కూడా కొంతమంది ఎవరో ఒకరు ఏదో ఒక సాడీని చెప్తూ ఉంటారు. అవన్నీ కూడా ఎమోషనల్ కాకుండా మనం చక్కగా జ్ఞానంతో ఆలోచించి మరి దాన్ని ఎలా అరికట్టాలనేటువంటి విషయాలు, మరి వృత్తిలో మనం చేసేటువంటి పనిలో చక్కగా మరి వస్తూ ఉంటుంది. అది ఏ విధంగా సమాజానికి కూడా కొంత వినియోగించాలి, కుటుంబానికి వినియోగించాలి అనేటువంటి విషయాలు. మరి అనేక సమస్యలు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా జ్ఞానంతో ఎలా తట్టుకోవాలి, ఎలా నువ్వు ఈ యొక్క ఆర్గన్స్, ఈ యొక్క మనస్సు, నువ్వు వస్తువును చూస్తున్నావు, మరి ఆ యొక్క వాస్తవాలు ఈ జ్ఞానంతో ఆలోచించినప్పుడు, ఆ యొక్క శాస్త్రీయబద్ధంగా ఆలోచించినప్పుడు ఇది తప్ప గొప్ప అనే తెలిసి ఆ మంచి ఆలోచనతో ముందుకు పోయినప్పుడు మనం అన్ని విషయాల్ని మనం విజయం సాధిస్తాం. మరి ఏదైనా కూడా ఇప్పుడు జ్ఞానం అంటే మరి భాష ద్వారా, ఊహ ద్వారా మరి యొక్క వాస్తవంగా చూసుకోవాలి. అంటే ఒకరు ఒక మాటతో అక్కడ ఏదో యాక్సిడెంట్ జరిగిందంట అని అంటారు, మనం నమ్మకూడదు. మనం వాస్తవంగా యాక్సిడెంట్ జరిగిందంటే అది మనం శాస్త్రీయంగా మనం చూసి యాక్సిడెంట్గా నమ్మాలి. ఎవరైనా ఏదన్నా ఊహతో ఏదో చెప్తారు, మనం అవన్నీ కూడా వాస్తవాలుగా మనం అన్నీ కూడా పరిశోధించి చూసి వాస్తవాలు తెలుసుకోవాలి. మరి చాలా విషయాలు జరిగినాయి, చాలా విషయాలు కూడా చెప్పారు, అన్నీ ఉన్నాయి. కానీ సారు నువ్వు అనుకున్నదే చెప్పన్నాడు. నేను అనుకున్నది ఏంటంటే ఈ యొక్క వృత్తుల్లో మనకు అనేక అగసాట్లు వస్తూ ఉంటాయి, ఎన్నెన్నో వ్యవహారాలు చేస్తూ ఉంటారు. ఏది ఏమైనా కూడా మనం మనసు పెట్టి మన జ్ఞానేంద్రియాలని చక్కగా ఆలోచన చేసి మనం శాస్త్రీయబద్ధంగా ఆలోచించి ఇది తప్ప గొప్ప వాస్తవంగా మన పరిగణలోకి వెళ్ళినప్పుడు అది మనం ఆ నిజం తెలుసుకొని మనం ఎమోషనల్గా ఫీల్ కాకుండా మనం ఫలితాలు సాధిస్తాం.